అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోనసీమ కోడళ్ళు. మేమైతే బయటకు వెళ్తున్నాం, ఎందుకంటే పూజ సామాన్ ఉంటాయి. తెలుసు కదా, రేపు పొద్దున్న లాస్ట్ దీపాలు, ఇంకా 18 దీపాలు కాబట్టి సంగీత ఇక్కడే ఉంది కదా, అక్కడ కూడా చేసుకున్నాము అన్నది. ఓకే, వెళ్తే లేకపోయినా వెళ్ళి తెచ్చుకునేదాన్ని. ఇప్పుడు నాకు తినడం వల్ల ఇంకా ఎగ్జాక్ట్గా ఉంది, కలిసి చేసుకుందామని. ఫస్ట్ టైం ఇద్దరు కలిసి చేసుకోవడం. బయటకు వెళ్తున్నాం పూజ సామానానికి. ఏం తీసుకుంటే ఏంటో చూపిస్తాను. ఇదే ఒక చిన్న ర్యాండమ్ వ్లాగ్లో చేద్దామని అంతే, సరేనా? వర్షం పడుతుంది, లేకపోతే మనం కొనుక్కుంటూ మాట్లాడుకుందాం. ఇంకా ఏమేం చేస్తామనేది ఏంటి చూపిస్తాను. హాయ్ చెప్పలేదు నువ్వు? చెప్పాను హాయ్. చూస్తూ ఉండండి వీడియో. పాత వీడియో ఎలా ఉంది అది కూడా చెప్పండి. హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ వన్ మోర్ వీడియో. అనుకున్నట్టే మేము బయటికి వెళ్ళాం. అంటే పూజ సామానం ఒక వంక, కానీ ఇద్దరం కలిసి వెళ్ళాలి అని వెళ్ళాం. ఎప్పుడు మీ ఇద్దరం కలిసి వెళ్ళలేదు. ఇప్పుడు బండి మీద వెళ్ళడం, బయటికి కావాలని నడిచి వర్షంలో, కావాలని అంటే స్లోగా వస్తుంది వర్షం, పెద్ద గట్టిగా ఏమీ రావట్లేదు. ఎంజాయ్ చేద్దాం అన్నట్టుగా వెళ్ళాం. వెళ్ళగానే ఇక్కడ లైట్గా ఆకలి వేస్తే కొంచెం ఏదైనా తిందాం అక్క అంటే ఇష్టమైన స్వీట్స్ ఒక 2 పికప్ చేసుకున్నాం. ఒక కాజు బర్ఫీ అండ్ మోతీచూర్ లడ్డు తిన్నాం. తిన్న దగ్గర నుంచి ఇంకా మా పని మొదలు. కావాల్సినవన్నీ తీసుకోవడానికి పూజ సామాను అన్నీ కావాలి మనకి. 360 ఎత్తులు ఆవుని ఇవన్నీ కావాలి కదా. యాక్చువల్గా ఆవునే నేను హోమ్ మేడ్ మా పాలు వేసే వాళ్ళ దగ్గర నేను తెప్పించుకున్నాను, ప్యూర్ది. ఇంకా అదే యూస్ చేశాను. ఇంకా మనకి అరటిపళ్ళు, తమలపాకులు, పూజ సామాను ఇంకా చాలా కావాలి కదా. అండ్ తిన కూడా ఉంది కాబట్టి డబుల్ క్వాంటిటీ కావాలి కాబట్టి అన్నీ తెచ్చుకోవడానికని బయటకు వచ్చాం. అలాగే ఇంట్లో కావాల్సిన చిన్ని వస్తువులు ఉంటాయి కదా, సంగీతకి ఏవో అవసరం నీడెడ్ ఉంటే తను కూడా ఆపి వెళ్ళే దారిలో షాప్ ఉంటే తీసుకున్నాం. ట్యాప్, ఏదో టన్ స్కూలు, అదే స్క్రూ డ్రైవరు, ఇంకా ఏవో తీసుకున్నాం. కానీ ఇంటికి వచ్చాక హడావిడయ్యింది. మేము అక్కడ ఉండగానే మేము ఇద్దరమే వెళ్ళాం కదా, పిల్లల్ని మా మరిదులు చూశారు. మా మరిదులు మా వారి ఇంటి దగ్గర, అండ్ మా అత్తయ్య గారు కూడా ఇంటి దగ్గర ఉన్నారు. ఆవిడికి హెల్త్ బాగాలేదు, మండపేటలోనే ఉన్నారు కాబట్టి ఇంకా భోజనం అది లేట్ అయిపోతుందని మేము వెంటనే మళ్ళీ హడావిడి ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చేటప్పటికి ఇంటి దగ్గర చుట్టాలు ఉన్నారు. ఎవరో కాదు, మా అత్తయ్య గారు వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు వచ్చారు మా అత్తయ్య గారిని చూడడానికి. కాబట్టి ఇంకా వీడియో తీయలేదు, ఏం కొన్నాం ఏంటని చూపించలేదు. ఇంట్లో ఏదో స్మాల్ నీడెడ్ నిత్య అవసరాలు ఉంటే తీసుకుంది. నెయిల్ కటర్స్, చాక్లు, మ్యాట్లు అలాంటివి తీసుకుంది. నేను కూడా తీసుకున్నాను. పిల్లలకి ఏమన్నా బట్టలు ఏమైనా తీసుకుందాం అనుకున్నాం, కానీ ఇంకా సాయంత్రం డీమార్ట్కి వెళ్ళే ప్లానింగ్ ఉంది కదా, ఒకవేళ తీసుకుంటే అక్కడ తీసుకుందామని తీసుకోలేదు. ఈ వీడియోలో లాస్ట్లో ఉంటుంది. డీమార్ట్కి వెళ్ళాము అనుకున్నాం అప్పుడే, ఇంకా సరదాగా ఇంక వెళ్ళాము, ఎలాగ తినుంది కదా అని. దట్టు తెల్లవారితే మన లాస్ట్ దీపాలు, అదే పొలం దీపాలు అండ్ కార్తీక మాసం లాస్ట్ దీపాలు అంటారు కదా, ఇంకా అలా దీపాలు అన్నమాట. నేను స్పూన్స్ తీసుకున్నాను పిల్లలకి, ఇవి కాదు వేరే తీసుకున్నాను. అలాగే చేతిలో ఉన్నాయి కదా కింద, అవే. అండ్ నెక్స్ట్ ఇంకా పూలు పళ్ళు అన్నీ కొనుక్కున్నా. మేమైతే ఎంత ఎంజాయ్ చేద్దాం అనుకున్నా, మమ్మల్ని వర్షం అంత ఎంత డిస్టర్బ్ చేసినా మేము ఆగలేదులే, అనుకుంటాం అంతే. అండ్ రాక మేము ఇద్దరం బయటకు వచ్చాము, కాకపోతే అదే డిసప్పాయింట్మెంట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాకు అవసరం ఉంటే చిన్న బట్టల షాప్కి వెళ్ళాము. అది మేము దారిలో అనుకున్నాము, సంగీతాన్ని ఎప్పటి నుంచో తీసుకెళ్దాం అనుకుంటున్నాను అక్కడికి. సరే ఇంకా వెళ్ళే దారే కదా అని ఇంకా అక్కడికి వెళ్ళాము. ఏమన్నా కావాల్సినవి ఉంటే తీసుకుంటుంది. అండ్ యాంకిల్ లెంగ్త్ రగ్గిన్స్ అవి చాలా బాగుంటాయి మనకి బడ్జెట్లో డైలీ వేర్కి. నెక్స్ట్ అక్కడికే వెళ్ళాము. దీని తర్వాత ఇదే చెప్పిన షాపు నేను చూస్తున్నా, యాంకిల్ లెంగ్త్ మనకి కింద ట్యాగులు లేవని తీసుకోలేదు. నేను ఒకసారి వెళ్ళినప్పుడు ట్యాగులు ఉండే, అదే చెప్పాను సంగీతకి, ఒకసారి చూద్దామా అంటే వెళ్దాం అక్క అన్నది. వెళ్ళిన దాకా ఉండి అక్కడ నార్మల్ ప్యాంట్లే ఉన్నాయి, యాంకిల్ లెంగ్త్ ఉన్నాయి కానీ కింద ట్యాగ్ లేదు. ట్యాగ్ లేకపోతే యాంకిల్ లెంగ్త్ వేస్ట్ కదా, ఇంకా తీసుకోలేదు. పిల్లలకి ఏమన్నా తీసుకుందామా అని చూసాము, స్వెటర్స్ అవి ఇప్పుడు కావాలి కదా, అక్క ఉన్నాయి అన్నదని ఇంక తీసుకోలేదు. నేనైతే నైటీ తీసుకున్నాను, ట్రై చేశాను. ఒక 2-3 నైటీలు కావాల్సినవి చూసుకుని ఒకటి తీసుకున్నా, బాగున్నది. సాటిన్ నైటీ తీసుకున్నాను. అలాగే మగవాళ్ళకి కూడా మంచి బడ్జెట్లో బాగున్నాయి, డైలీ వేర్కి అయితే చాలా బాగుంటాయి. అంటే ఎక్కడికన్నా వెళ్తే పెద్ద బాగో కానీ అంత మనకి ఇంటి దగ్గర వేసుకోవడానికి అయితే పిల్లలకి రోజు ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ హాలిడేస్లో స్నానం చేసి వేసుకుని ఆడుకోవడానికి కంఫర్ట్గా కాటన్ వేర్ అవి
ఏదైనా ఏ పీస్ అయినా ఒక 170 రూపీస్ అన్నమాట. చిన్నదైనా పెద్దదైనా ఏదైనా 170 రూపీసే. చాలా బాగున్నాయి బట్టల కలెక్షన్ అయితే. ఎన్ని తీసుకుందామన్నా ఇంకా మనకు పెద్ద ఇప్పుడు అవసరం లేదు కదా, తీసుకుందాంలే అనుకున్నాము. ఏదైనా ఫెస్టివల్ వస్తే మనకు ఇప్పుడు అందులోని సంక్రాంతి ఫెస్టివల్ ఒకటి ఉంది, ఇంకా బట్టలు అవి తీసుకుంటాం కదా, ఎందుకు ఇక్కడ అనవసరమైన షాపింగ్ అని ఇంకేం తీసుకోలేదు. నా సంగీతకి నేను ఒకసారి మొన్న సేమ్ ఇక్కడికే వచ్చి నేను ఒక నైటీ తీసుకున్నాను, అది వేసుకోలేదు, చాలా షార్ట్ అయిపోయింది. నేను చూసుకున్నాను కానీ సాటిన్ కదా మనకి ఏదో తేలిపోయినట్టు అయిపోయి పైకి అయిపోయింది, అందుకని ఇంకొక నైటీ తీసుకుందామని వచ్చాను. అలాగే తీసుకున్నానులే, బాగుంది నైట్ అయితే, చాలా బాగుంది. ఇంటికి వచ్చాక వెంటనే వేసేసుకున్నాను. ఇంటి దగ్గర వచ్చినట్టుగా వాళ్ళు చుట్టాలు ఉన్నారు కదా, కొంచెం చక్క పెట్టేశాక వాళ్ళకి భోజనాలు అవి పెట్టేసి పంపించేశాక చూసుకొని తర్వాత ఇది కాదు నేను తీసుకున్నది, గ్రీన్ కాదు, నేను పింక్ అండ్ బ్లూ తీసుకున్నాను. మీకు బిల్ వేయించినప్పుడు చేతిలో కనిపిస్తుంది, అది తీసుకున్నా. అండ్ స్లిప్పర్ కలెక్షన్ కూడా బాగుంటుంది, ఇంకా ఆల్ ఉంటాయి, ఇంకా ఆల్ ఇన్ వన్ అన్నమాట. మనకి ఆల్ అరౌండ్ దొరుకుతుంది, మ్యాక్సిమం అన్నీ దొరికేస్తాయి మనకి. ఏ టైప్ కావాలన్నా దొరికేస్తాయి మనకి. పెట్టుబడిలో అయితే చాలా బాగుంటాయి, గమ్ముని దేనికైనా పెడతాం కదా, చిన్న చిన్నవి ఎవరికైనా మనకి, అంటే పెద్ద పెద్ద ఫంక్షన్స్ కాదు కానీ నార్మల్గా ఎవరికైనా దేనికైనా మనకి ఆన్ పర్పస్ పెడతాం కదా, అర్థమై ఉంటుంది. ఇంకా అలా అయితే మనకి చాలా బెటరు. మనకి టీ షర్ట్స్ అయితే ఎంత బాగున్నాయి అంటే క్వాలిటీ, మన జూడియో ట్రెండ్స్లో చూస్తాం కదా, సేమ్ క్వాలిటీ, ఆ క్వాలిటీ ఉన్నాయి టీ షర్ట్స్. మా మరిది గారికి తీసుకుందాం అనుకున్న బ్లాక్ టీ షర్ట్ నా చేతిలో ఉంది, సంగీత తీసుకుందాం అక్క అంటే చూస్తే అది ఎం సైజు, అంటే సరిపోదు, సైజులు లేవు ఇవి. మా హస్బెండ్ మా మరిదిల సైజు కాదు అవి. సరే కదా ఇంకా అది కూడా స్కిప్ చేసాము. మేము వీడియో తీస్తున్నామే కానీ ఇందాక షాప్లో ఇప్పుడు షాప్లో మా కొంచెం అన్కంఫర్ట్గానే అనిపించింది. ఏంటి వీళ్ళు ఎందుకు షూట్ చేస్తున్నారు, వీళ్ళకి ఒక ఛానల్ ఉందా ఏంటని వాళ్ళకి ఒక డౌట్ వస్తుంది కదా, అలాగని మేము ఏమో ఓపెన్ అవ్వలేదు, అలాగే చూస్తున్నారు. చూసినప్పుడు బయట కూడా అందుకే చాలా చోట్ల కొన్ని క్లిప్స్ తీయలేదు, తిన్న చోట తాగిన చోట మిస్ అయింది. అలాగే ఏం తీసుకున్నాం ఏంటి, ఇంటి దగ్గర కూర్చొని సంగీత నేను ఒక వీడియో చేద్దాం అనుకున్నాం కొన్నవి ఏంటి అని. ఎక్కడ ఇంటికి వచ్చాక అసలు ఖాళీగా ఉండే, పిల్లలతో సరిపోతుంది. ఇక నెక్స్ట్ ఏదైనా ఖచ్చితంగా నేను మాత్రం షాపింగ్ చేస్తే ఖచ్చితంగా కూర్చొని ఏం కొన్నాం ఏంటనేది ప్రతిదీ చూపిస్తాం, మెన్షన్ చేయిస్తాం వీడియోలో. ఈవినింగ్ డీమార్ట్కి వెళ్ళాను అన్నాను కదా, డీమార్ట్లో కూడా జస్ట్ గ్రాసరీస్ తీసుకున్నాం, ఇంట్లో కావాల్సిన వస్తువులు అవి తీసుకున్నాం. అండ్ మా మరిది గారు ఏవో కావాల్సి షూస్ అవి తీసుకున్నారు, ఎందుకంటే నేను నెక్స్ట్ వాయిస్ ఓవర్ ఏమైనా అందుకే చెప్పేస్తున్నాను, నెక్స్ట్ ఇంక మ్యూజిక్ యాడ్ చేసేస్తా, అందుకని. మా మరిది గారు అయితే షూస్ తీసుకున్నారు. షూస్ తర్వాత మా హస్బెండ్ అయితే వ్యాలెట్ తీసుకున్నారు. వ్యాలెట్ పిల్లలకి ఏవో చిన్న నీడలు ఏవో తీసుకున్నాము, యశ్వికి అవిని చూస్తున్నాం. అదే ఇంకా ఎక్కడైనా తీసేసుకుందాం అనుకున్నాం, కాటన్ ఫ్రాక్స్ అయితే చాలా బాగుండే, కానీ ఎందుకులే ఇంకా ఎలాగ మనకు తీసుకునేది ఉంది కదా ముందని తీసుకోలేదు. అదే నేను తీసుకున్న నైటీ బాగుంది, చాలా కంఫర్ట్గా ఉంది. నైటీ అంటేనే కంఫర్ట్లే, ఇంకా మనం తీసుకుని నైట్కి కూడా కామెంట్ తీసుకుంటాను. సారీ స్వామి, నా దగ్గర 5 ఉంది చూసుకోలేదు. ఒక మధ్యలో ఫీడ్నెస్ దానికే పట్టుకోవడమే సరిపోయింది. ఇద్దరం మాట్లాడుకుంటూ సరదాగా ఏదో ఎంజాయ్ చేసాంలే, పర్లేదు. అండ్ ఇదే ఫస్ట్ టైం ఇద్దరం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు. ఏంటో వెళ్ళాలనిపించింది, వెళ్దామా అంటే సరే అక్క వెళ్దాం ఒకసారి అన్నది, ఇంకొచ్చాము. ఇంకా ఇది ఈవినింగ్ అన్నమాట. తినేసాక కాసేపు పిల్లల్ని అవి పడుకోబెట్టేసి మా లాస్ట్ మరిది గారికి అప్పచెప్పి నేను ఎదురెళ్ళేది సంగీత మరిది గారు ఇద్దరం కలిసి, మా నలుగురం కలిసి డీమార్ట్కి వచ్చాము. లోపలికి వెళ్ళాము. ఆ రోజు సండే, మేము వెళ్ళిన రోజు సండే. అమ్మ అస్సలు ఖాళీయే లేదు. అందులోని ఈ కార్ట్లు ట్రాలీ అది ఉంటాయి కదా, ఇంకా అవి వాటికి ఒక ప్లేస్, జనానికి ఒక ప్లేస్, మాకు అసలు గ్యాపే దొరకలేదు. అదే అంటాను సంగీత అక్క అసలు ఖాళీ లేదని. నెక్స్ట్ ఇంక లోపలికి వెళ్ళాక ఇంకా కింద అయితే తీయలేదు, పైన తీద్దాము వీడియో అని, అంటే కింద అసలు ఖాళీ లేదు, పైన అయితే కొంచెం పర్లేదు, కొంచెం ఖాళీగానే ఉంది, అంటే పై ఫ్లోర్లో. మనకి కింద అయితే అన్ని గ్రాసరీస్ ఉంటాయి తెలుసు కదా, వెళ్ళిన వాళ్ళు ఉంటే. పైన అయితే ఇంక మనకి బట్టలు కానిచ్చు పిల్లలకి అవి మనకి ఇంట్లో సంథింగ్ అన్నీ పైనే ఉంటాయి, కింద ఓన్లీ గ్రాసరీస్ మాత్రం కింద ఉంటాయి. దట్స్ ఇట్. ఇంకా చూస్తూ ఉండండి, కంటిన్యూ అవుతుంది. అలాగే నెక్స్ట్ కూడా
మేము చేసుకున్న కార్తీక మాసం లాస్ట్ పూజ మేము దీపాలు వదులుకోవడం కూడా వీడియో వస్తుంది. దాన్ని కూడా లైక్ చేసి షేర్ చేస్తారు. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నా. కీప్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.